మహిళలను కించపరిచే విధంగా అసత్య కథనాలు ప్రచారం చేసి మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కథనాలు ప్రసారం చేశారని, దీనికి నిరసనగా రాపూరు మండల వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ నందు ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ముందుగా పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైసీపీ ఆధ్వర్యంలో రేవూరు పార్వతి అనే మహిళ ఎస్ఐ వెంకట రాజేష్ కు రాధాకృష్ణపై ఫిర్యాదు పత్రాన్ని అందజేసింది. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ మీడియాని అడ్డం పెట్టుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మహిళల మనోభావాలను గాయపరుస్తూ కథనాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం మహిళా లోకాన్ని కించపరిచే కథనాలను ప్రచారం చేయడం, ఇటువంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. మహిళలను అత్యంత కించపరిచే ప్రసారాలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మహిళా లోకానికి ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభిరామరెడ్డి, దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, వేటూరి మురళీమోహన్ రెడ్డి, కోటిరెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినట్టు వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు చాలా అవమానకరమైనవి. రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా బాధపడే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం మర్యాద కాదు, అది మంచిది కాదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఈ రాష్ట్రంలో మహిళా లోకానికి అందరికి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాపూర్ మండలం నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఛానల్ నందు మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడించినందుకు ఈ దినం రాపూర్ మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా రాపూర్ పోలీస్ స్టేషన్ నందు ఏబిఎన్ ఛానల్ మీద ఫిర్యాదు చేసినారు. ఈ రాధాకృష్ణ గారు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడించిన దాంట్లో స్త్రీ జాతిని అవమానపరిచినారు. ఎక్కడా కూడా ఈ సమాజంలో, హిందూ సమాజంలో తన భార్యని చెల్లెలుగా పెళ్లి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన వద్ద ఏమన్నా ఆధారాలు ఉన్నాయేమో, ఈ హిందూ సమాజంలో ఎక్కడన్నా అలాంటిది ఏమన్నా జరిగిందేమో, కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు. అలా మాట్లాడించడానికి ఆయన బేషరతుగా స్త్రీలకు క్షమాపణ చెప్పాలని, లేదు తప్పు దొరికిందని, లేదు తనకు తెలియదని, ఏదైనా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని స్త్రీ మహిళా లోకాన్ని అవమానపరిచి భార్యలని చెల్లెలని చెప్పి పెళ్లి చేయమని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినందుకు ఫిర్యాదు ఇచ్చాము. దాని గురించి అతను స్త్రీ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రేపు మీకు కూడా అదే తిరిగి వస్తుంది అనేది ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తు చేస్తా. ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ బేషరతుగా మీరు క్షమాపణలు చెప్తే మీకు మంచిదని ఈ విధంగా ఈ పత్రికా ముఖంగా, జర్నలిస్టు ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కూడా ఇది తప్పా కాదా అనేది మీ అంతటా మీరుగా గుర్తించి ఆయనకి హితవు పలికి ఆయన క్షమాపణలు చెప్పే విధంగా చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాపూర్ మండలం అధ్యక్షుల వారు మరియు నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు, మండల సెక్రటరీలు, టౌన్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిశ ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.